వస్తాయండి. అంటే కడపలో మహానాడు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టారనేది వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మూడు పార్టీలు కలిసి చేసింది లేదు. ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ కార్యకర్త సభలు ఏర్పాటు చేసుకోవడం చూస్తాం. సో ముగ్గురు కలిసి ఏర్పాటు చేస్తున్న సభ సో ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా ఈ సభ ఒక దిశ నిర్దేశం చేసే సభలాగా ఉంటుంది సార్. ఎందుకంటే అనంతపురానికి ఈ రోజు మీరు చూస్తే హంద్రీ నివా ద్వారా గుజరాత్ సెవెంత్ ద్వారా 3,500 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు వాటర్ ఇచ్చి అటు పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న రాయలసీమలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని కూడా అభివృద్ధి చేయాలని ఒకే ఉద్దేశంతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సూపర్ 6 లో భాగంగా ఈ రోజు అనంతపురాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒకటైతే క్లియర్ గా చెప్పగలం, ఒకప్పుడు ఏదైతే రాళ్లసీమ అని చెప్పుకునే రాయలసీమ ఈ రోజు రాయలసీమ కింద ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు అనంతపురం పెట్టడం జరిగింది. మరో పక్క చూసుకుంటే మిరియా లాంటి ఒక పెద్ద సంస్థను అనంతపురానికి తీసుకొచ్చి అక్కడ ఉన్న అందరికీ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ సంఖ్యలు కల్పించడంలో ఆ రోజు ప్రధాన భూమిక పోషించింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అటువంటి ప్రాంతం అయితే కరెక్ట్ అని చెప్పి, అదే కాకుండా ఈ రోజు మీరు మనం జరిగిన ఎలక్షన్ లో చూసుకుంటే ఈ రోజు అనంతపురం ప్రాంతంలో అనేక మంది ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పి ఒక ఆలోచన ఉంది. కాబట్టి అనంతపురానికి కూడా ఒక న్యాయమైన పరిస్థితిలో అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాం అనంతపురాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్పేసి సుమారు 4 లక్షల మంది వస్తారని చెప్పి అంచనాతో ఈ రోజు ఆ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఒక పక్క మీరు చూసుకుంటే లాస్ట్ టైం మహానాడు కడపలో కూడా పెట్టాం. అత్యధికంగా జనాకర్షణతో ఈ రోజు అభివృద్ధి జరిగింది. మీరు ఈ రోజు చూస్తే సభా ప్రాంగణం ఎంత దూరం కూడా వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఓన్లీ 2-3 కిలోమీటర్స్ లోపే మీరు కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతిదీ కూడా సెక్యూరిటీ రిజర్వ్స్ తో సభా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం సార్, ఏదైతే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ పూర్తిగా నెరవేర్చే విధంగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అయితే ఉంది. మేము ఇచ్చిన 6 పథకాల్లో ఆల్రెడీ 5 పథకాలు మేము ఆల్రెడీ రీచ్ అయిపోతాం సార్. ఏదైతే ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు ఏదైతే ఉందో అది కూడా అతి త్వరలోనే ప్రజలకు అందించే విధంగా ఈ రోజు కార్యాచరణ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన డేట్ కూడా నాకు తెలిసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించవచ్చు. ఒకటైతే ఆలోచన చేయాలి. ఈ రోజు గతంలో నారా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ రోజు మేము ప్రజలకి పక్కన అన్నం పెట్టాలని చెప్పేసి అన్నా క్యాంటీన్లు పెడితే ఆ రోజు అన్నా క్యాంటీన్లు మూసేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 207 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి కుటుంబానికి ఈరోజు సుమారు 5 కోట్ల మంది భోజనం చేసిన చరిత్ర ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారంటే మనందరూ ఆలోచన చేయాలి సార్. ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. 15,000 రూపాయల దాకా ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. ఆ రోజు చూస్తే మీరు 1,000 రూపాయలు పెంచడానికి సుమారు 5 సంవత్సరాల పాటు టైం తీసుకున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వస్తూనే ఈరోజు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో హామీ పూర్తి చేస్తాం. అందుకే ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నారా లోకేష్ గారు కోటి సభ్యత్వాలతో ఆయనకి ఘన నివాళులు అర్పించాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆలోచన ఉంటుంది సార్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం తప్పు అని మనం అంటలా. ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమం చేస్తే సరిపోతుంది అని ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. బట్ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంది. అదేంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి. ఖచ్చితంగా ఒక పక్క సంక్షేమం చేస్తున్నా మరో పక్క అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఒక పక్క అన్ని జిల్లాల్ని ఒకే స్థానంలో అభివృద్ధి చేసుకెళ్తున్నాం. ఒక పక్క చూస్తే అమరావతి కడుతున్నాం, మరో పక్క చూస్తే మెగా డిఎస్సీ రిలీజ్ చేసాం. మీరు ఏ రకంగా చూసుకున్నా ఈ రోజు వైసీపీ ఎలా ఉందంటే వైసీపీ నాయకులకి ఈ రోజు ఈ అభివృద్ధి చేస్తున్న పథకాలు చూస్తుంటే ఫ్యాంటులు తడిచిపోయే పరిస్థితి. ఒక పక్క ఏం మాట్లాడడం తెలియక రైతు పోరని చెప్పడం ఏదో డిఫరెంట్ గా చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద కూటమి పార్టీ మీద ఉంది. అందులో చెప్పండి. వస్తాను వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాక మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం సుజాత గారు వాయిస్ కూడా తీసుకున్నాక ముగ్గురికి ఆన్సర్ తిరిగాను. మీరు సుజాత గారు, ఆల్రెడీ కూటమిలో అంతర్గత సమస్యలు కొన్ని లోకలోకులు సో ఇన్ని రకాల వార్తలు కొంతమంది హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మేము కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, కలిసే ముందుకు వెళతాం, ఈ సందేశం కూడా ప్రజలకి సభ ద్వారా ఇవ్వబోతున్నారా? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. కూటమి ఏర్పడుతుంది అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఏ రోజైతే ఆయన సభాముఖంగా వెల్లడించారో
ఆ రోజు నుంచి ఎలక్షన్స్ అయ్యే ముందు రోజు వరకు కూడా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు సార్. అది అయిపోయింది. ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా కూటమిలో ఎన్నో పుల్లలు పెట్టాలని ప్రతి రోజు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళ నాయకుల ద్వారా కానీ చేయని ప్రయత్నం లేదు. అదే భగీరథ ప్రయత్నం అంటారు చూసారా, ఆ విధంగా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక భయం పట్టుకుంది, మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుంది, ఇదే కాంబినేషన్ కొనసాగుతుంది అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం వీళ్లలో భయం పట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారం పోయి 2 ఏళ్లలోనే వాళ్ళు చేసిన అవినీతి భాగోతాలు కానీ చిట్టాలు కానీ లిక్కర్ కుంభకోణం అని కానీ ఇసుక కుంభకోణం కానీ మైనింగ్ మాఫియా కానీ రోజుకొకటి వస్తున్నాయి సార్. ప్రతి నియోజకవర్గంలో ప్రతి వైసీపీ నాయకుడు ఇన్వాల్వ్ అయినట్టు బయటకు రోజుకొక ఆధారాలు వస్తున్నాయి. ఈడీ, సిబిఐ ఈ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వరకు వచ్చేసిన పరిస్థితుల్లో ఉన్న ఎంపీలు గాని వాళ్ళకున్న నాయకులు గాని ఇప్పటికే జారిపోతున్నారు. కొంతమంది కాంగ్రెస్ లో టచ్ లో ఉంటున్నారంటున్నారు, కొంతమంది బీజేపీ టచ్ లో ఉంటున్నారంటున్నారు. ఇటువంటి